దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 వచ్చిన భాగము నుండి 29వ వచ్చిన భాగం వరకు చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడియున్నాం. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము యొక్క ఏర్పాటును బట్టి యెరూషలేము ప్రార్థన మందిరమునందున ప్రభువా, నిన్ను ఆరాధించి సేవించినట్లుగా నీ సన్నిధిలోనికి చేరి కూడి వచ్చిన నీ ప్రజలకు ప్రభువా, నీ స్వరాన్ని మీరు వినబడ చేయండి. మేము నడుచుకునవలసిన మార్గము ఎట్టిదై ఉన్నదో అయ్యా, మా క్రియలు ఎట్టివై ఉండవలసి ఉన్నదో ప్రభువా, నిశ్చయముగా నీ కృపను బట్టి నా తండ్రి, నీ వాక్యములో నుండి నా ప్రభువా అయ్యా మాకు తెలియబడినట్లుగా నీ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయండి. మా ఇష్టానుసారముగా మేము నడుచుకునుటను నా ప్రభువా, మేము మానివేయుటకును నీ చిత్తమును ప్రభువా సంపూర్ణముగా నెరవేర్చబడడానికి అనుకూలముగా నా తండ్రి నీ వాక్యమందు మేము లక్ష్యముంచి అయ్యా ప్రకటింపబడిన వాక్యము మాలో సంపూర్ణముగా నెరవేర్చబడి నీ ఎదుట నిలువబడుటకు శక్తి కలిగినటువంటి విశ్వాసముతో మీరు ముద్రించి మమ్మలను రక్షించి సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచ్చిన భాగము నుండి 29వ వచ్చిన భాగం వరకు మనము చదువుకుని ఉన్నాం. ఇవి ప్రభువు మాటలు. ప్రభువును వెంబడించేవారు, ప్రభువునందు విశ్వాసముంచిన వారిని గూర్చి ప్రభువు చెప్పుచున్నటువంటి మాట. ప్రభువు మాట విని ప్రభువును వెంబడించేటువంటి వారిని ఇక్కడ ప్రభువు ఎవరినితో పోలుస్తున్నారు అంటే కనుక గొర్రెలతో పోలుస్తూ ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనము ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్ని వింటామంట. మనము ఆయనను వెంబడించేటువంటి వారముగా ఉంటాం. ఆయన గొర్రెలైతే ఖచ్చితంగా ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలగు. అంటే ఏది దేవుని స్వరము, ఏది అపవాది స్వరము, ఏది అన్యుని స్వరము అనేది అంటే ఖచ్చితంగా వారు గుర్తించగలిగినటువంటి వారుగా ఉంటారు. మనకి ఈ 10వ అధ్యాయములో కనుక మనము చూసినట్లయితే 4వ వచ్చిన భాగంలో చెప్తున్నాడు కదా, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, గొర్రెలు నా స్వరాన్ని వినును అని ప్రభు చెప్తున్నారు. అవి నన్ను వెంబడించును అంటున్నా. నా స్వరము వినును అని అంటే ఖచ్చితంగా
మనము ఆయనను వెంబడించే గొర్రెలమైతే ప్రభు స్వరాన్ని మనము ఎరగగలుగుతాం. అంటే అన్యుని స్వరమేది, ప్రభు స్వరమేది, ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అనేది మనకి బాగా అర్థమై ఉంటాయి. మనము దేవుని గొర్రెలమైతే మనము అన్యుని స్వరాన్ని ఎంత మాత్రము కూడా వినమంటండి. అన్యుని స్వరమును అవి ఎరుగవు. వాటికి ఒకటే తేడా ఏంటి అంటే దేవుని స్వరం మాత్రమే వారికి వినబడిద్ది. అసలు అన్యుని స్వరం వాళ్ళకి తెలియదంట. వాళ్ళు ఎరుగరు అంటున్నారు. అంటే వాళ్ళ మనస్సు ఎలా దేవుని ఎడల లక్ష్యం ఉంటుందో, దేవుని మాట కొరకు వారు ఎలా కనిపెట్టుకొని ఉంటారు అనేది మనము గ్రహించాలి. అన్యుని స్వరాన్ని అవి ఎరగవంట, అన్యుని అవి ఎంత మాత్రము కూడా వెంబడించకుండా అవి వాని యొద్ద నుంచి పారిపోతాయని ప్రభువు ఎంతో నిశ్చయముగా చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని గొర్రెలమైతే ఏది ప్రభు స్వరము అనేది మనం బాగా ఎరిగి మనము ఆయనను వెంబడిస్తాం. ఇంకా ఈ గొర్రెలలో ఉన్నటువంటి విశేషము, దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి అంటే, ఎవరైతే ప్రభు స్వరాన్ని విని ఆయనను వెంబడిస్తారో వారికి ప్రభువు ఏం చేస్తారు అంటేనంట, నిత్య జీవము అనేది వారికి ఇస్తాడంట. కాబట్టే ఈ గొర్రెలు ఎన్నటికి అవి నశించవు అంటున్నారు. అవి ఎన్నటికి నశించవు అంటే వాటికి ఇప్పుడే కానీ రాబోయే కాలములో, రాబోయే యుగమందే కానీ ఎప్పటికీ కూడా వాటికి నాశనము అనేది ఉండదండి. గొర్రెలు ఎప్పుడు కూడా ఆయనను వెంబడిస్తే ఆయనతో కూడా ఉండేటువంటివిగా ఉంటాయే కానీ ఇవి నశించిపోవడము అనేది మాత్రము ఉండదు. అయితే తప్పిపోతే తప్పిపోవచ్చేమో కానీ తప్పిపోయిన గొర్రెలను ఏం చేస్తాడు ప్రభువు? ఒక్క గొర్రె తప్పిపోయినా 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రెను వెదకి ఆయన ఏం చేస్తాడు అంటే రక్షించే దేవుడు, తన చంకనెత్తుకునే దేవుడు అయ్యన్నాడు. కాబట్టి ఈ గొర్రెలకి మాత్రము నాశనము అనేది ఉండదు. అయితే ఖచ్చితంగా మనం గొర్రెలుగా ఉండాలి అంటే దేవుని స్వరాన్ని మనము ఎరిగి ఉండాలా, ఆయనను మనము వెంబడించాల. ఇటువంటి వారి కొరకు ఏమి ఉన్నది అని అంటే నిత్య జీవము అనేది ఇస్తున్నాడు. ఇవి ఎన్నటికీ కూడా నశించవు అని అంటూ ఇంకా ప్రభువు చెప్తున్నాడు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఇవి నశించవు. రెండవదిగా చూస్తే వీటిని ఎవరు కూడా అపహరింపలేరంట. అంటే గొర్రెలను ఎవరు కూడా ఎత్తుకొని పోలేరు. అది గొర్రెల దొడ్డిలో, గొర్రె మందలో చేర్చబడిన తర్వాత దానిని వచ్చి అపహరించడము అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఎందుకు అంటే ప్రభువు చెప్తా, నా చేతిలో నుండి వాటిని ఎవరు అపహరింపలేరు. ఎందుకు అంటే ఆయనకి ఎవరిచ్చారంట? ఈ గొర్రెలని తండ్రి ఇచ్చారంట. కాబట్టి ఆయన ఏమంటున్నారు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే దేవుని గొర్రెలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడున్నాయి? దేవుని చేతిలో భద్రముగా ఇవి కాపాడబడతా ఉన్నాయి. వీటికి నాశనము లేదు, వీటిని ఎవరు కూడా అపహరించలేరు. అయితే గొర్రెల యొక్క స్వభావము, గొర్రెలకు ఉండే లక్షణం ఏంటంటే
ఇవి కాపరి స్వరాన్ని, ప్రభు స్వరాన్ని ఇవి గుర్తుపట్టి కాపరిని వెంబడించేవారుగా ఉంటారు. ఖచ్చితంగా కాపరి స్వరాన్ని విని కాపరిని వెంబడించే గొర్రెలు, వీటిని నాశనము లేదు, వీటిని ఎవరు కూడా అపహరించాలి. ఈ మాట ప్రభు చెప్తూ ఉన్నాడు. చెప్తున్నటువంటి ప్రభు ఏమంటున్నాడంటే, నేను గొర్రెలకి మంచి కాపరిని, నేను గొర్రెలకి, ఆయన గొర్రెల కాపరి. ఆయన పిలిచిన ప్రజలేమై ఉన్నారు? ఆయన మేపేటువంటి గొర్రెలై ఉన్నారు. ఇప్పుడు ఈ గొర్రెలు ఆయనను వెంబడించారు. మనము ఎక్కడ ఉన్నామో మనము ఖచ్చితంగా గమనించుకోవాలా, గ్రహించుకోవలసి. మనము దేవుని చేతిలో మనము భద్రము చేయబడి ఉన్నాం. దేవుని చేతిలో మనము భద్రము చేయబడి మనము కాపాడబడుతున్నాం అనేటువంటి దానిని మనం ఎన్నడూ కూడా మరచిపోకూడదు. ఎందుకనగా ఈ లోకములో బలాత్కారులైనటువంటి మనుష్యులు, ఈ లోకములో అక్రమస్తులైనటువంటి వారు, దుర్మార్గులు, దుష్టులైనటువంటి మనుషులు ఎందరు ఉన్నా, ఎంత శ్రమ, ఏ విధమైనటువంటి దుఃఖము, ఏ విధమైన బాధలు నీకు నాకు కలిగినప్పటికీ, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ లోకములో ఎన్ని శ్రమలు ఎందరూ వారిని చుట్టుముట్టి వచ్చినా సరే నశింపచే నీతిమంతుల కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా పడద్రోయడానికి అపవాది ప్రక్కనే నిలిచి ఉంటుంది. అయితే అది ఎలా వస్తుంది అపవాది అని అంటే, అది ఎవరినైనా సరే లోబరుచుకుని, ఎవరి ద్వారానైనా మనల్ని నశింపచేయాలని, మనలను గొర్రెల మందలో నుంచి అపహరింపాలని నానా విధాలుగా మనలని తప్పింప చేయడానికి అది ఎప్పుడు కూడా ఉరివడ్డి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఉరివడ్డి ఉంటుంది. మనల్ని నశింపజేయటానికి, తప్పింపజేయటానికి, అపహరింపజేయడానికి, నశింపచేయడానికి. కానీ మనము ఈ లోకములో జీవించుచున్నటువంటి మనం మరవకూడనటువంటిది, మనం ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము దేవుని చేతిలో భద్రము చేయబడి ఉన్నాము అనేటువంటి సంగతిని మనం మరచిపోకూడదు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలో వారు నడుచుకుంటూ, దేవుడు పిలిచినా వారు పలకకుండా, దేవుడు వారి యొద్దకు ప్రవక్తలను పంపిన వారి యొక్క మాటను కూడా వారు లక్ష్య పెట్టకుండా, వారు తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలో వారు తొలగిపోయినప్పుడు, వారు ఈ లోకములోనికి వారు చెదరగొట్టబడినప్పుడు వారు దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నారు. కానీ దేవుడు తన ముఖాన్ని వారికి మరుగు చేసుకున్నాడు. వారు వెలుగు కొరకు కనిపెట్టుకొనుచున్నారు, కానీ చీకటి వారికి ప్రాప్తిస్తూ ఉన్నది. వారు దేవుని ఆదరణ కొరకు కనిపెట్టుకుంటున్నారు, కానీ దేవుని వారు బలపరచబడాలని కోరుకుంటున్నారు. కానీ దేవుడు వారికి విధించినటువంటి శిక్షా విధి కాలములో దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా, దేవుడు వారిని మరచిపోయినట్లుగా వారికి ఏం కలిగింది? ఈ లోకములో అంటే శ్రమ కలిగింది, దుఃఖము కలిగింది. అప్పుడు వారు ఏమనుకుంటున్నారు అంటే కనుక, మమ్మల్ని దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మరచిపోయాడు. దేవుడు మరచిపోలేదు వారిని. దేవుడు ముందుగానే ఇర్మియా గారి ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడు? అనేక దినాలంట దేవుడిని వారు మరచిపోయాడంట. పెండ్లి కుమార్తె వడ్డానమును మరచునా? నా ప్రజలు అనేక దినాలు నన్ను మరచిపోయి ఉన్నారు అంటున్నారు. వీళ్ళు దేవుని ప్రజలైన వారు దేవుణ్ణి మరచిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, తమ ఇష్టానుసారంగా వారు నడుచుకున్నారు. కానీ మరలా తిరిగి
వారికి శ్రమ రాగా, వారు చెరకప్పగింపబడగా వచ్చేమని అంటున్నారు? దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని వారు మాట్లాడుతూ ఉంటే దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచ్చిన భాగము 15వ వచ్చిన భాగమును చదువుకుందాం. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవుని ప్రజలేమనుకుంటున్నారు? నన్ను యెహోవా విడిచిపెట్టాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు. కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించుట, తన చంటి పిల్లను మరచునా అని. ఇక్కడ వారైనా మరచుదురు, కానీ నేను మాత్రం నిన్ను మరువను. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకు వచ్చే కష్టాలలో, బాధలలో, దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను చూడడం లేదు అని కానీ దేవుడు నీకు కలిగిన బాధ ఏదో, నీకు కలిగిన దుఃఖం ఏదో, నీకు కలిగిన శ్రమ ఏదో దేవుడు చూడక కాదు, దేవుడు నిన్ను మరచిపోయాడనేది కాదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు, నిన్ను మరచిపోయే దేవుడు మాత్రము కాదు. అందుకే అంటున్నాడు, చంటి పిల్లనైనా తల్లి మరచుతుందేమో, కానీ నేను మాత్రము నిన్ను ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడో మనము గ్రహించాలి. మనం దేవుణ్ణి విడిచిపెడతాం, దేవుణ్ణి మరచిపోతాం, కానీ నిన్న మాత్రం ఎవరి మీద వేస్తాం? దేవుని మీద వేస్తాం. ఇది ఎంత మాత్రమో సరి అయినటువంటిది భక్తి విశ్వాసము కాదు. మనం చేసే ప్రార్థన కూడా. ఎందుకనగా శిష్యులు కూడా వారంట మరి సముద్రములో వారు ఉన్నప్పుడు, వారు ఉన్నటువంటి నావ తుఫానుకి చిక్కుకొనినప్పుడు, అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు వారు కూడా కేకలు వేస్తూ మేము నశించిపోతున్నాము అని కేకలు వేస్తూ, నీకు చింత లేదా అని చెప్పి ప్రభువుని అడుగుతున్నారు. మనం కూడా ఇంతే, మనకు కలిగినటువంటి ఆయనే ప్రభువు. ఇప్పుడు శిష్యులైనటువంటి వారు కూడా ఈయన దేవుని వలన అనుగ్రహించబడిన కుమారుడు, మెస్సయ్య ఈయనే అనేటువంటి సంగతిని వారు ఎరిగి వారు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. మరి వారికి మరి సముద్రంలో కలిగినటువంటి తుఫానుకి వారు భయపడిపోయి, ప్రభు కూడా వారితో ఉండగా, ప్రభు వారితో కూడా ఉన్నాడు, కానీ వారు మాత్రము ఏమంటున్నారు? కేకలు వేసి మేము నశించిపోవచ్చున్నాము. ప్రభు మనతో ఉండగా, మనము దేవుని పిల్లలమై, దేవుని ప్రజలమై ఉండగా మనము నశించిపోవడం అనేటువంటిది సాధ్యమేనా? సాధ్యమేనా? దేవుని యొక్క ఏర్పాటు అనేది, దేవుని యొక్క చిత్తం అనేది, నీవు పరలోకమునకు నిర్ణయింపబడిన దానవైతే, ముందుగానే నిర్ణయింపబడి దేవుని యొక్క ఏర్పాటులో నీవు నిలిచి నీవు పిలువబడినటువంటి దేవుని కుమారుడు కుమార్తెవైతే, నీవు ఆయన స్వరాన్ని విని నీవు ఆయన వెంబడించువాడవైతే నీవు నశించిపోవడము అనేదే ఉండదండి. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ప్రభువు ఏమంటున్నాడు? అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నారు. లేదంటే ఎందుకు సందేహిస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే చూడ, మనం కలిగే శ్రమలలో,
మనకు కలిగిన కష్ట నష్టాల్లో మనం నన్ను మరచిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు. లేదు, ఎంత ఆయన మనల్ని మరచిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు. చంటి పిల్లని తల్లైనా మరచిపోతుందంట, కానీ దేవుడు మాత్రం మనల్ని మరచిపోడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడంట? మనం ఎక్కడ చెక్కబడి ఉన్నాము? దేవుని యొక్క అరచేతిలో మనము చెక్కబడినటువంటి వారు. మరి నిన్ను నన్ను నశింప చేయడం అనేది, నిన్ను నన్ను అపహరించడము అనేటువంటిది, ఇది అపవాదికి సాధ్యమేనా? మనుషులు మనల్ని తప్పించి మనల్ని నశింప చేయడం అనేటువంటిది ఇది సాధ్యమేనా? నీవు నేను దేవుని యొక్క చేతులలో చెక్కబడినటువంటి వారమైతే, ఖచ్చితంగా ప్రభు స్వరాన్ని విని ఆయన వెంబడించే ప్రజలమైతే ఖచ్చితంగా నేను ఎవరము కూడా నశించిపోయేవారముగా ఉండాం. మనల్ని ఎవరు కూడా అపహరింపరు. ఎందుకనగా ప్రభు చేతిలో ఉన్నాం. అలాగే తండ్రి అయినటువంటి దేవుని యొక్క చేతిలో నాకు ఇచ్చినటువంటి తండ్రి అందరికంటే గొప్పవాడు గనక ఎవడునూ అపహరింపలేడు. నిజంగా దేవుని యొక్క హస్త బలాన్ని కనుక, దేవుని యొక్క హస్త కార్యాలను గనక మనము వివేచన చేయగలిగితే అసలు మన జీవితంలో దేనికి ఎవరికి కూడా మనము భయపడం. ఇలాగే మనము శరీరముతో ఇప్పుడే మరణం మన మీదకి వచ్చినా కూడా ఏమంటాం? నేను నా దేవుని యొద్దకు నేను వెళతాను. నీవు నశించిపోవు, ఈ దేహాన్ని నీవు విడిచిపెట్టవచ్చు, కానీ ఈ దేహముతో నీవు బాధింపబడవచ్చు, కానీ నీకు నాకు ఉండేటువంటి ఒక గొప్ప నిరీక్షణ, మనకు ఉండవలసినటువంటి విశ్వాసం, నిన్ను ఎవరు కూడా నశింపచేయలేరు, నిన్నెవరు కూడా అపహరింపలేరు. ఇక్కడ ఉంటే ప్రభువు నీతో ఉంటాడు. నీవు ఈ దేహాన్ని విడిచిపెడితే నీవు ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవుని యొద్దకు వెళతావు. ఇంతే కానీ మనల్ని నశింపజేయడము, మనల్ని అపహరించడము అనేటువంటిది లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మన నోటన శిష్యులు అల్పవిశ్వాసముతో పలికినట్లుగా మేము నశించిపోతున్నామనో, లేకపోతే నీకు చింత లేదా అనో, లేదా ఇజ్రాయేలు ప్రజలలాగా నీవు మమ్మల్ని విడిచిపెట్టావనో, నీవు మమ్మల్ని మరిచిపోయావనో దేవుని గురించి మనము మాట్లాడేటువంటి వారముగా, ఎన్ని శ్రమలన్నా రానివ్వండి, ఈ శరీరముతో ఉండగా మనము పోరాడాలా, మనము జయించాలా. దేవుని కొరకు జీవించే విశ్వాసం అనేది ఈ దేహముతో ఉండగానే మన విశ్వాసం అనేది మనలో స్థిరపరచబడాల. దేహముతో ఉన్నప్పుడే స్థిరపరచబడాల. చనిపోయిన తర్వాత నీకు విశ్వాసము, నిరీక్షణ మరి నీవు కలిగి ఉండడం అనేది ఉండదు. విశ్వసించిన నీవు దేవుని యొద్దకు వెళతావు, కానీ నిరీక్షించిన నీవు ప్రభువుతో కూడా ఉంటావు, కానీ నీకు మారు మనస్సు పొందడం, లేకపోతే విశ్వాసము నేర్చుకోవడము, వృద్ధిపరచబడడం అనేటువంటివి ఉండవు. కాబట్టి దేవుని సంఘము, దేవుని పిల్ల మనల్ని నశింపచేసేది, మనల్ని అపహరించేది ఏది? మనము దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి వారము అనేది, దేవుని యొక్క హస్తము చేసేటువంటి, నిజముగా ఆయన హస్తము అనేది ఎంత గొప్ప కార్యాలను జరిగిస్తా ఉన్నది అని అంటే, మనం ఎందుకు భయపడాలా? ఎవరికి భయపడాలా? దేనికి భయపడాలా? దేనికి భయపడవలసినటువంటి అవసరము లేదండి, లేదు. దేవుడు భూమిని పునాదిని ఆయన తన యొక్క హస్తము చేతనేనంట భూమికి పునాదిని వేశాను అంటున్నాడు. మనము ఆకాశము కానివ్వండి, ఆయన యొక్క భూమి ఆకాశము అందలి సమస్తము కూడా ఏమై ఉన్నాయంటే ఆయన యొక్క హస్తకృత్యాలే, ఆయన యొక్క చేతి
పనియే. చూడండి, యెషయా గ్రంథములోనే మనము చూసినట్లయితే అనేక చోట్ల రాయబడి ఉన్నది, కానీ ఒకే ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 66వ వచన భాగము, మొదటి వచన భాగము నుండి కనుక మనము చూసినట్లయితే యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది, అవి అన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ ఆకాశమేమో ఆయనకు సింహాసనముగా ఉంది, భూమి నా పాదపీఠము అంటున్నాడు. అంటే భూమి అందలి సమస్తము, ఆకాశము అందలి సమస్తం, ఇవన్నీ అది ఆకాశమేమో ఆయనకి సింహాసనముగా ఉంది, భూమి ఏమేమో ఆయనకి పాదపీఠం. ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయంట? నా హస్తకృత్యములు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఆయన చేతితో ఆయన నిర్మింపచేసినవి. ఆయన హస్తము వీటన్నిటిని కూడా కలుగ చేసి ఉన్నవి. ఇవి ఎలా కలిగే? ఆయన నోటి మాట చేత ఇవి అన్నీ కూడా కలిగి ఉన్నాయి. మరి మనము ఇంత గొప్ప దేవునిని కలిగి ఉన్నటువంటి మనము ప్రభుతో సదాకాలము జీవించడానికి పిలువబడి నిత్య జీవము అనేటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి పిలువబడినటువంటి మనము ఆయనను గూర్చి మనము ఏమి ఎరిగి ఉన్నాం? ఆయన స్వరాన్ని మనము విని ఏమి గ్రహించగలుగుతున్నాం? ప్రభుతో కూడా మనం ఉండడానికి పిలువబడిన వారము, ప్రభుతో సదాకాలము మనము జీవించేవారము. ఈ లోకములో విశ్వాసమును కలిగి ఉన్నటువంటి మనలను నశింప చేయగలిగినది కానీ, మనలను అపహరించగలిగినది కానీ ఏది లేదు అనేటువంటిది మనము ఎరిగి విశ్వాసముతో మనము ఆయనను వెంబడించాలే కానీ దేనికి కూడా మనము భయపడి మనము వెరిచేవారము. ఇప్పుడు భూమి ఆకాశములు ఆయన హస్తకృత్యములుగా ఉన్నాయి. మరి మనలను ఆయన ఎలా కలుగచేసి ఉన్నారు? మనము కూడా ఏమై ఉన్నాము? ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాం. మనం కూడా ఆయన చేతి పనే. మనం ఎలా దేవుడు మనల్ని ఎలా తల్లి గర్భములో రూపించాడు అనేటువంటిది మనము కనుక గ్రహించగలిగితే అది మనకి బహు ఆశ్చర్యాన్ని, మనకు భయము అనేటువంటిది కలుగుతుంది. మనకి పిల్లలు పుట్టడం అంటే, లేకపోతే మన యొక్క పుట్టుక కానీ మన పిల్లల యొక్క పుట్టుక కానీ, దానిని వివాహమైన తరువాత భార్యాభర్తల దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు, వారిని దర్శించినప్పుడు దేవుడు మనకి బిడలనిస్తున్నాడని మనం అనుకుంటున్నాం కదా. ఆయన యొక్క చేతి పని మనము అనేటువంటిది మనం ఎంత మటుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు యాకోబును గూర్చి, ఇజ్రాయేలును గూర్చి ఏమి మాట్లాడుతున్నాడు అని అంటే, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిర్మించినట్టు మనల్ని తల్లి గర్భంలో రూపించి నిర్మించిన దేవుడు, మనలను విమోచించి రక్షిస్తున్న దేవుడు,
మరలా తిరిగి ఆయనకు సొత్తుగా చేసుకొనుచున్నటువంటి దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క క్రియను మనము వివేచించాలి. దేవుడు ఎలా మనలను ఏర్పరచుకున్నాడు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు అనేటువంటిది ఆయన ప్రజల ఎడల ఎలా ప్రత్యక్షపరచ, అంటే తల్లి గర్భములో రూపించినటువంటి మనలను ఆయన మన యొక్క ఇష్టానికి మనల్ని విడిచిపెడుతున్నాడా? ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టడంలా దేవునిని ఎరగనటువంటి ప్రజలంగా, దేవునికి విరోధముగా మనము పాపము చేసినప్పటికీ, దేవునిని మనము ఎరగకుండినప్పటికీ దేవుడు తన యొక్క ఏర్పాటును మన ఎడల ప్రత్యక్షపరచి ఆయనతో కూడా మనము సదాకాలము జీవించటానికి మనల్ని ముందుగా నిర్ణయించుకొని తన యొక్క పిలుపు అనేటువంటిది మనకి అనుగ్రహింపజేస్తా ఉన్నాడు. ఆయన ఈ లోకములో పుట్టించి మనలను విడిచిపెట్టలేదు, మన ఇష్టానికి మనల్ని విడిచిపెట్టలా. ఆయన మరలా తిరిగి మనం ఏ పాపములోనైతే ఉన్నామో ఆ పాపము నుంచి మనలను విమోచించి మనలను రక్షించే దేవుడు. అంతేకాదు, నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. ఇక ఎంత గొప్ప దేవుడో చూడండి. నీవు నా సొత్తు. మనం ఎంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నా కూడా మన పాపముల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మనలను విమోచించి, మనలను పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని చెప్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు చూడండి, వారి యొక్క నడతలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క అవిధి ఎలాగా మాటి మాటికి తప్పిపోతూ, తొలగిపోతూ, త్రోవ తప్పినటువంటి గొర్రెలలాగా తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలోనికి వారు తొలగిపోయి ఉన్నారు. ఆ త్రోవ తప్పిన గొర్రెలను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని లోకములోనికి పంపి ఉన్నాడు. తన ప్రజలైనటువంటి వారిని ప్రభు చేతికి అప్పగిస్తా ఉన్నాడు. అందుకనే నాకు ఇచ్చినటువంటి నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఎవరును వారిని అపహరింపలేరు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 44లో కూడా 44 మొదటి 2 వచ్చిన భాగాలను 2వ వచనం చదవండి అమ్మా. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా. ఇక్కడ దేవుడు 43 మొదటి వచ్చిన భాగంలో చూస్తే, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడని, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అన్నాడు. అంటే వారు చేసినటువంటి ప్రతి పాపము నుంచి కూడా వారిని విమోచించి రక్షించి ఆయన తనకు సొత్తైన ప్రజలనుగా ఆయన చేసుకుంటా ఉన్నాడు. రెండవదిగా చూస్తే, తల్లి గర్భములో రూపించి మరి వారిని నిర్మించి ఆయన వారిని విడిచిపెట్టలేదంట. ఏం చేస్తున్నాడు? నీకు సహాయము చేయవాడనైనా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటూ నిజంగా ఆ తర్వాత భాగాన్ని గనక మనం చదివితే 3వ వచనం నుంచి చదవండి. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇజ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. చూడండి, దేవునిని విడిచినటువంటి ప్రజలను గూర్చి, దేవునిని మరిచిపోయినటువంటి ప్రజలను గూర్చి దేవుడు ఎంత గొప్పగా తెలియచేస్తూ ఉన్నాడు.
ఆయన తల్లి గర్భములో రూపించి ఈ లోకములో ఉద్భవింప చేసినప్పుడు వారు తమ ఇష్టానుసారమైన త్రోవలలో వారు నడుస్తుంటే వారు తమ ఇష్టానికి వారిని అప్పగించడంలా వారి పాపల నుంచి వారిని విమోచింపజేస్తున్నాడు. వారిని పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అంటున్నాడు. అంతేకాదు ఆయన నిర్మించినటువంటి ఆయన ప్రజలైనటువంటి వారికి ఆయన నేను సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. చెప్తూ వారిని ఏం చేస్తున్నాడు అంటే ఆయన తన యొక్క ఆత్మనంట వాళ్ళ మీద కృమ్మరించి నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను. వారినే కాదు వారి యొక్క సంతానమును కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తాను అని చెప్తున్నా. వాళ్ళని వృద్ధిలోనికి కూడా తీసుకొని వస్తాడంట. వాళ్ళు వృద్ధిలోనికి వచ్చి వారు ఎదిగేటువంటి వారుగా, ఇక్కడ నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. వాళ్ళు ఎండినటువంటి భూమి మీద ప్రవాహ జలాలను కృమ్మరించి, అనగా దేవుని యొక్క ఆత్మ వారి మీద కృమ్మరింపబడి వారు ఆశీర్వదింపబడితే వారు ఎలా ఉంటారు అంటే కనుక నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్లు ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు. వారు ఎదగడమే కాదు, వారంట ఒకడంటాడంట నేను యెహోవా వాడను, మరి ఒకడంటాడంట నే యాకోబు పేరు చెప్పుకుంటాడంట, మరి ఒకడంటాడంట నేను యెహోవా వాడను. తన చేతితో రాసి ఇజ్రాయేలు అనే మారు పేరు పెట్టు. మనల్ని మన ఇష్టానికైనా విడిచిపెట్టడం లేదండి. ఆ దినమున ఇజ్రాయేలునే కానీ ఈ దినమున దేవుని యొక్క ఏర్పాటులో పిలువబడినటువంటి ఏ బిడను కూడా ఆయన ఎంత మాత్రమో మరచిపోవడం లేదు, విడిచిపెట్టడం లేదు. తల్లైనా మరచినేమో కానీ మనల్ని మాత్రం ఆయన మరచిపోడని. మన పాపముల నుంచి విమోచిస్తాడు, మనల్ని రక్షించి ఆయన సొత్తైనటువంటి జనముగా చేసు. ఆయన రక్షించినటువంటి ఆయన ప్రజలు, ఆయన సొత్తైనటువంటి ప్రజలు, ఆయన యొక్క సహాయము అనేది వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుందంట. వారిని ఆశీర్వదిస్తాడంట. దేవుని పేరు యెహోవానని, యాకోబని, ఇజ్రాయేల్ అని వారంట మారు పేరు పెట్టుకునేటువంటి వారు. ఆయన చేసేటువంటి సహాయము అనేది చూడండి. ఇదే మనకు 41వ అధ్యాయం, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచన భాగము నుండి చదువుకుందాం. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని వెదకుదువు కానీ వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేయుదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఎవరు వీరు? దేవునిని మరచిపోయినటువంటి ప్రజలు, దేవునిని విడిచిపెట్టినటువంటి ప్రజలు వీరు. దేవుడు మాట్లాడుతుంటే పలకనటువంటి ప్రజలు, దేవుడు పిలుస్తుంటే ఉత్తరమివ్వనటువంటి ప్రజలు, దేవుడు గద్దిస్తుంటే లక్ష్య పెట్టక తమ ఇష్టాన్ని నెరవేర్చిన ప్రజలు, దేవుడు హెచ్చరిస్తుంటే మారు మనసు పొందని ప్రజలు,
దేవుడు ప్రార్థన చేయండి, మీ చెడుతనాన్ని నేను పరిహరిస్తాను అంటే, నేనేమి పాపము చేశాను, నేనేమి చెడుతనము చేశాను అని తిరుగుబాటు చేసినటువంటి ప్రజలు, నేను అపవిత్రత నొందిన దానిని కాను అని తిరుగుబాటు చేసిన ప్రజలు, నీ మార్గం న్యాయమైనది కాదు అని తిరుగుబాటు చేసిన ప్రజలు, కృతజ్ఞత లేనటువంటి ప్రజలు, ఇటువంటి ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పగానే లోబడ వారి గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. ఇక్కడ చిత్తమని రాసిన ఆలకించుచున్నాడని మాట్లాడినటువంటి వారిని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు, దేవుణ్ణి మరచిపోయినటువంటి వారిని గురించి. అంతే, మరచిపోయి విడిచిపెట్టి నువ్వు నన్ను మరచిపోయావు, దేవుడు నన్ను మరచిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడని తిరిగి మరలా దేవుని మీదకే వచ్చేటువంటి తిరుగుబాటు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క ఏర్పాటు అనేది, దేవుని యొక్క పిలుపు అనేటువంటిది ఎంత ఉన్నతముగా ఉన్నది. అది దేవుడు ఒక్కసారి మనల్ని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు అని అంటే, మనలను ఆయనకు లోబరుచుకునేటంత వరకు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడం, మనల్ని మరచిపోవడం. మన మానవ స్వభావం అయితే ఏదైనా ఒక మాట మనం చెప్తే, ఎవరినైనా మనం నమ్మామనుకోండి, వాళ్ళు కనుక నమ్మకస్తులుగా లేకపోతే ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. మనం ఎంత చెప్పినా వినలేదనుకోండి, ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఇది మానవ స్వభావం. కానీ దేవుని యొక్క స్వభావం ఏమిటి? ఒక్కసారి ఆయన ఏర్పాటు చేసుకుని, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని చెప్పి దేవుడు మనల్ని పిలిచి మనల్ని కనుక రక్షిస్తే, ఆయన ఎంత మాత్రము మనల్ని మరచిపోడు, మనల్ని విడిచిపెట్టడు. ఆయన మన పక్షంగా చేయాల్సిందంతా కూడా మన పాపం నుంచి విమోచింప చేయడంలోనే కానీ, మనకు సహాయం చేయడంలోనే కానీ, మనల్ని ఆశీర్వదించడంలోనే కానీ, మనకి విరోధముగా లేచినటువంటి శత్రువుతో వాదించి యుద్ధం చేయడంలోనే కానీ, దేవుని యొక్క హస్తము అనేటువంటిది మనకు తోడై ఉంటుంది. దేవుని హస్తం అనేది మనకు తోడు. ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలుతో మాట్లాడుతూ, ఇదంతా మనకి బాగా తెలిసినదే కనుక చెప్తూ ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడు. ఒకసారి ఆయన చెప్తే, నేను నీకు తోడై ఉన్నాను అని, ఏదైనా సరే దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడితే మనం మర్చిపోతాం, ఆయన మాత్రం మర్చిపోయాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. దేవుడు మర్చిపోయాడా? అబ్రహాము సంతానాన్ని ఆయన మరిచిపోలేదు. ఇస్సాకు యాకోబులను ఆయన యాకోబు సంతానమైన ఇజ్రాయేలును ఆయన మరచిపోలేదు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటున్నాడు, భయపడకు, నేను నీ దేవుణ్ణి ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో. ఎలాంటి హస్తం అంటే ఆయన హస్తం? మనం కొంచెం సహాయం చేస్తేనే మన హస్తం మనకి, దాన్ని మన చేతులను ఏమంటారు? ఎముక లేదమ్మా ఆమెకి, బాగా విస్తారంగా ఆయనకి ఆమెకి అని చెప్పుకుంటారు. కానీ దేవుని యొక్క హస్తం అనేది ఎలాంటి హస్తం? నీతి అనేటువంటి ఆయన దక్షిణ హస్తముతో మనలనంట ఆదుకో. ఈ హస్తము చేసేటువంటి కార్యాలు మనకేదో కోట్లు ఇస్తారని, లేకపోతే లక్షలు ఇస్తారని, భూములు ఇస్తారని, వెండి ఇస్తారని, బంగారం ఇస్తారని కాదండి. ఆయన హస్తము తోడుగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే కనుక, మన మీద ఎవరైతే కోపపడుతూ ఉన్నారో వారు సిగ్గుపడి విస్మయం పొందుతారంట, విస్మయం పొందుతారు. మనతో వాదించేవారు అనేటువంటి వారు మాయమై వారేమవుతారంట?
నశించిపోతారు. మాయమై వారు నశించిపోతారు. నీతో కలహించే వారిని నువ్వు వెతుకుతావంట. ఇప్పుడైతే మనకేంటి, ఎక్కడ చూసినా ఏం కనపడిద్ది? ఎవరిని చూసినా మనకి ఎవరు కనపడతారు? దావీదు గారు చెప్పినట్టే మనం కూడా చెబుతా ఉంటాం, నేను చిరకాలము చిరకాలం అనగానే మందిరమేనా, చిరకాలము నేను కలగ ప్రియుని యొద్ద నేను నివాసము చేసి తిని. ఎక్కడున్నాడంట? ఆయన సమాధానాన్ని కోరుకుంటున్నాడంట. కానీ ఆయనకి ఏమొస్తుందంట? కలగమే వస్తుంది. మనం అనుకోవచ్చు. ఓ మాట చదవండి, అది కీర్తనల గ్రంథము. ఏ కీర్తనమ్మా? 120వ కీర్తన 6వ వచ్చిన భాగము. కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దావీదు గారు ఎక్కడున్నాడంట? కలహ ప్రియుని యొద్ద చిరకాలము ఆయన నివాసము చేసిన వాడంట. ఆయన అందరితో ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు? సమాధానమే కోరుకుంటాడంట. అయినా సరే ఆయన ఒక మాట మాట్లాడగానే, ఆయన నోట ఒక మాట రాగానే ఏమొస్తుందంట? యుద్ధానికి వారు సిద్ధమైపోతారంట. అంటే చూడండి, శత్రువు ఎలాగున మనలను నశింపచ్చు. మన సమాధానం మనకు కూడా చాలాసార్లు సండే, నేను ఎప్పుడు ప్రేమ కలిగి ఉన్నాను కదా, నేను ఎప్పుడు సమాధానమనే కోరుకుంటున్నాను కదా, ఎందుకు నేను ఏది మాట్లాడినా, ఎందుకు నాతో పోట్లాటలు, నాతో కలహము, నాతో యుద్ధాలు, నాకు అసమాధానం, ఈ భేదాలు, ఇవన్నీ ఏంటి అనుకుంటాం. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? సమాధానం. ఎంత నీకు కలహము, వివాదాలు వచ్చినా కూడా నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలా? సమాధానమే కోరుకోవాలా. సమాధానాన్ని కనుక నువ్వు కోరుకునేవాడవైతే ఖచ్చితంగా దేవుని యొక్క నీతి అనే దక్షిణ హస్తం ఏం చేస్తుంది? నీకు సహాయం చేస్తుంది. అంటే ఎలా సహాయం చేస్తుంది అంటే, కలహించే వారిని నీవు వెతికినా కూడా నీకు అసలు కనబడరంట. నీకు అసలు వెతికినా నీతో కలహించే వారిని నీవు కనుగొనలేవు. ఇంకా ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీతో యుద్ధము చేయవారు మాయమైపోవుదురు, అభావులగుదురు. ఇప్పుడేమో మాట్లాడుతుంటే అందరు ఏమికి వస్తున్నారు? యుద్ధానికి సిద్ధం అంటున్నారు. కానీ దేవుని యొక్క నీతి అనే దక్షిణ హస్తము కనుక మన మీదికి వస్తే, దేవుని యొక్క నీతి అనే దక్షిణ హస్తము కనుక మనకు తోడుగా ఉంటే, యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? మాయమైపోతారంట. అభావులు. ఏం చేయటానికి వాళ్ళకి ఏమీ ఉండదంటండి, అభావులైపోతారు. అంతేకాదు, ఇంకా అంటున్నాడు, నీ దేవుడనైన యెహోవానకు నేను భయపడకను, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనొచ్చు. దేవుని హస్తము మన యొక్క కుడి చేతిని పట్టుకుంటుందంటండి. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడాల్సిన పని లేదు, మనము దిగులు పడాల్సిన పని లేదు. మనల్ని బలపరచడానికి, మనకి సహాయం చేయడానికి ఆయన నీతి అనేటువంటి దక్షిణ హస్తము మనకుతో కూడా ఉన్నది. నీకు కనబడుతుందా దేవుని యొక్క హస్తం? దేవుని హస్తము నీకు తోడై ఉన్నదనేటువంటి సంగతిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఇది ఏది కూడా కొంచెం, ఒక్క మాట కూడా, ఒక పొల్లు కూడా ఆయనని నమ్మిన వారి విషయంలో తప్పిపోదండి. ఈ లోకములో ఇప్పటి కాలమందు మనం శ్రమను అనుభవించవచ్చు గాక, ఇప్పటి కాలంలో మనం బాధను అనుభవించవచ్చు కాక, వ్యాధితో మనము బాధింపబడవచ్చు కాక, మనుషుల చేత మనము నిందింపబడవచ్చు కాక,
దూషింపబడవచ్చు గాక, మనల్ని నశింప చేయడానికి ఎంతగానో శత్రువు ఉరియడ్డి ఉండవచ్చు గాక, మనల్ని చాటుగా కొట్టాలని ఎంతమంది దుష్టులైనటువంటి వారు, దుర్మార్గులైనటువంటి వారు పన్నాగములు పన్నవచ్చు గాక. ఎందరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎన్ని తంత్రాలను కలిగి ఉన్నా, ఎట్టి అక్రమముతో, ఎట్టి దుష్టత్వముతో మన మీదకి వచ్చినా, మన యొద్దకు వచ్చినా, మనల్ని కాపాడడానికి మన దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచుతాడు. నీతి అనే దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకుంటాడు. మనం దిగులు పడాల్సిన పని లేదు, మనము భయపడాల్సిన పని లేదు. ఆయన హస్తము చూడండి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది, మనల్ని రక్షించేదిగా ఉంటుంది. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచన భాగమును చదువుకుందాం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. దేవుడు తన యొక్క పరిశుద్ధ బాహువునంట బయలుపరిచి ఉన్నాడు. ఇది సమస్త జనుల ఎదుటను కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే భూదిగంత నివాసుల అందరూ కూడా ఆయన యొక్క రక్షణ అనేటువంటిది చూస్తారని. అంటే దేవుడు తన యొక్క ప్రజలను ఎలా రక్షిస్తూ ఉన్నాడు అని అంటే, తన యొక్క బాహువును చాపి మనలను, అంటే తన బాహువు అంటే తన యొక్క కుడి హస్తమును, అంటే తన కుడి హస్తమును చాపి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. ఇది సమస్త జనుల ఎదుట కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నారంట. దీనిని భూదిగంత నివాసులు అందరూ కూడా ఆయన అనుగ్రహింపజేసేటువంటి రక్షణను చూస్తారు. చూడండి, ఇదే హస్తము మనం ఇందాక చూచినట్లుగా యెషయా గ్రంథము 14వ అధ్యాయములో కనుక మనము చూసినట్లయితే 14వ అధ్యాయము 26-27 వచ్చిన భాగాలను కనుక మనము చదివితే, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే, సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించినాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఇక్కడ సర్వలోకాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనములందరి మీద చాపబడేటువంటి ఒక బాహువుని గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే, ఎవరైతే దేవునిని ఎరగలేదో, ఇది అష్షూరుని గూర్చే కానీ సమస్త లోక జనులను గూర్చి, ఐగుప్తుని గూర్చే కానీ ఎవరైతే దేవునిని ఎరిగి ఉండలేదో వారి అందరి మీద చాపబోయేటువంటి ఆయన బాహువు. వారికి ఈ బాహువు ఎలా ఉంటుంది అని అంటే, వారిని నశింపచేసేటువంటిదిగా ఉంటుంది. వారిని ఎలా ఉంటుంది? నశింపజేసేది. 25వ వచ్చిన భాగంలో చూడండి, 25, నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వారిని నలగత్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగి. అష్షూరుని గురించి మాట్లాడుతూ ఇక్కడ చెప్తున్నాడు, ఆయన హస్తము వారి మీద చాపబడతా ఉన్నదంట. దాన్ని రద్దుపరచగలిగిన వాడు ఎవరు లేరు. బాహువు చాచిన వాడు ఆయన, దాన్ని త్రిప్పివేయగలిగిన, అంటే నశింప చేయడానికి ఆయన తన హస్తాన్ని గనక చాపితే దాన్ని త్రిప్పగలిగిన వారు కూడా ఎవరూ ఉండరండి. దేవుడు తన ప్రజల కొరకైతే తన హస్తాన్ని ఎలా చాపుతున్నాడు? రక్షించడానికి తన దక్షిణ హస్తాన్ని చాపుతా ఉన్నాడు. అదే తన ప్రజలైనటువంటి వారు బాధించినటువంటి వారి మీద, వారిని హింసించినటువంటి వారి మీద బరువులను మోపినటువంటి అష్షూరుకేమో ఎలా ఉందంటే విరోధముగా ఎత్తబడింది, వారిని నశింపచేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొకటి కూడా చూడండి, 25వ అధ్యాయము 10వ వచ్చిన భాగము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలిచెను, పెంట కుప్పలో వరి గడ్డి తొక్కబడినట్లు
మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. చాలండి. 9వ వచ్చిన భాగంలోనేమో ఎలా ఉన్నది? దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి వారు, దేవుడు అనుగ్రహింపచేసేటువంటి రక్షణను గూర్చి ఆనందించి సంతోషించేవారుగా, ఉత్సహించేవారుగా కనబడుతున్నారు. కానీ ఈ యెహోవా హస్తమంట ఈ పర్వతము మీద నిలుస్తా ఉంది. అది ఆ హస్తము మోయాబీయులను ఏం చేస్తా ఉన్నది అంటే త్రొక్కివేస్తా ఉన్నది. తమ ఉన్న చోటనే వారు త్రొక్కబడతారంట. 12వ వచనంలో చెప్తే, మోయాబు నీ ప్రాకారములు పొడవైన కోటలను ఆయన క్రొంగగొట్టిన వాటిని నేలకు అణగద్రొక్కి ధూళి పాలు చేయను. దేవుడు తన ప్రజల కొరకైతేనేమో వారిని రక్షించడానికి, వారికి సహాయం చేయడానికి, వారి పాపల నుంచి వారిని విమోచింప చేయడానికి, వారిని ఆశీర్వదించడానికి తన హస్తాన్ని చాపుతూ ఉన్నాడు. అదే మనకు విరోధముగా ఉన్నటువంటి శత్రువుల మీదనైతే, విరోధముగా ఉన్నటువంటి ప్రజల మీదకైతే, మనల్ని బాధించినటువంటి ప్రజల మీదకి ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, దేవుని యొక్క ఏర్పాటులోనున్నవారు, దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని నమ్మిన వారికి, దేవునికి విరోధులైనటువంటి వారు, దేవునికి విరోధముగా గనక ఏదైనా బాధిస్తే ఖచ్చితంగా ఈ దినమున వారు సంతోషించినట్లుగా కనబడవచ్చు, కానీ ఒక దినమున దేవుడు వారికి విరోధముగా లేస్తాడు. ఇప్పుడు దేవుని ప్రజలేమో పడిపోయినట్లుగా కనబడతారు, విరోధులేమో సంతోషిస్తున్నట్లుగా కనబడతారు. కానీ దేవుని యొక్క ఏర్పాటున్నటువంటి ప్రజలు, దేవుడు వారిని విమోచించి వారికి సహాయము చేసినప్పుడు వారు దేవుడు అనుగ్రహింపచేసే గొప్ప రక్షణను బట్టి ఆనందించి సంతోషించేవారుగా ఉంటారు. ఏదైతే దేవునికి విరోధముగా బాధించిన ప్రజలైతే వారు దేవుని హస్తము చాపబడినప్పుడు వారు నలగగొట్టబడి, వారు త్రొక్కబడి, వారు నశించిపోయేటువంటి వారుగా ఉంటారు. ఒకే హస్తము, దేవుని హస్తం, దేవుని హస్తం. కాబట్టి దేవుని హస్తములో మనం ఉండేటువంటి వాళ్ళముగా, దేవుడు ఇజ్రాయేలుతో సమాన వారసులుగా ఉండడానికి పిలువబడినటువంటి మనందరము కూడా ఎక్కడ ఉన్నాము అంటే దేవుని యొక్క చేతిలో భద్రము చేయబడి ఉన్నాం. మనం భయపడవలసిన పని లేదు, మనము దిగులు పడవలసిన పని లేదు. దేవుడు మన పక్షముగా మనల్ని రక్షించి మనకు సహాయం చేసి మనలను ఆదుకునే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుని చేతిలో నుంచి మనలను అపహరించగలిగిన వారు కానీ, మనల్ని నశింప చేయగలిగిన వారు కానీ ఎవరూ లేరు. ఎందుకనగా దేవుడు విశ్వసించిన వారి కొరకే సిద్ధపరిచాడు నిత్య జీవాన్ని. ఇప్పుడు ప్రభు బలను సమీపించేటువంటి మనం కూడా ప్రభు శరీరముగా మనము రొట్టెను విరుస్తున్నాము అంటే, ప్రభు రక్తముగా మనము ద్రాక్షరసమును పానము చేస్తున్నాము అని అంటే, ఖచ్చితముగా నిత్య జీవాన్ని మనము పొందుకునేటువంటి విశ్వాసము కలిగి ప్రభు శరీరముగా, ప్రభువు రక్తముగా మనము ద్రాక్షరసమును త్రాగి విశ్వాసమును బట్టి నిరంతరము ప్రభుతో జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.